హలో, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ట్రేడింగ్ ఎంత సింపుల్గా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను చేసిన ఇవాళ 1 మినిట్ ట్రేడ్ కానీ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే ఒక వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో కొన్ని స్టాక్స్, కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే చార్ట్స్ ఎలా మూవ్ అవుతాయి, ఇంత సింపుల్ ట్రేడింగ్ అనేది మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఇవి కాకుండా క్రిప్టో, గోల్డ్, డో జోన్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఒక్కసారి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ మనం ఐడెంటిఫై చేస్తుంటాం ఎవ్రీడే మన ఛానల్లో. ఓకే, సో లేట్ చేయకుండా ఇవాళ నేను చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ట్రేడ్ డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇవాళ ట్రేడింగ్ కన్నా నిన్న ట్రేడింగ్ ఏది చేస్తున్నా లాస్ అండి. ఓకే, అంటే నేను ఒకటి ట్రేడింగ్ అనుకుంటే మార్కెట్ ఒక రకంగా మూవ్ అవుతుంది. ఓకే, ఆ మూవ్ చేసిన విధంగా నేను అంటే ఏదైతే మార్కెట్ మనం ఒక ట్రెండ్ ఉందండి, ఆ ఒక ట్రెండ్ డిసైడ్ అయ్యి అది పైకి వెళ్తుంది అనుకుంటే మనం కూడా పైకి వెళ్ళి బై చేసాం అనుకోండి. ఓకే, సరే కిందికి వస్తుంది, సరే కిందికి వచ్చి సెల్ చేసాము అనుకొని కంటిన్యూ చేద్దాం అనుకుంటే మళ్ళీ సెల్ నుంచి మళ్ళీ సడన్గా పైకి వెళ్ళిపోయింది. అదే జరిగింది ముందు రోజు యాక్చువల్లీ. సో అందుకని లాస్ వచ్చింది. అంటే ఇక్కడ నేను గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ తప్పేం కాదు, నా తప్పు. ఓకే, నేను ఫస్ట్ పైకి వెళ్తుందని బై చేశాను, మార్కెట్ రివర్స్ చేసి కిందికి వెళ్ళింది. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ అల్టిమేట్లీ కిందికి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ చూసారా, ఫస్ట్ బై చేశాను, నెక్స్ట్ టైం సెల్ చేశాను కదా. సో సెల్నే స్టిక్ ఆన్ అయి ఉండాల్సింది, యాక్చువల్లీ సెల్ని స్టిక్ ఆన్ అయి ఉండాల్సింది. ఫస్ట్ అయితే మన ట్రేడ్ రాంగ్ అవ్వచ్చు, కానీ సెకండ్ టైం ఎప్పుడైనా కరెక్ట్ అయ్యే ఛాన్స్ మోస్ట్లీ ఉన్నాయి. ఓకే, సో కానీ మనం పేషెన్స్గా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా మళ్ళీ సెకండ్ టైం కూడా అది మార్కెట్ కవ్విస్తూ ఉంటుంది అనమాట. మనకి సడన్గా మన సెకండ్ టైం కూడా రాంగ్ అని చూపిస్తూ ఉంటుంది. కానీ మన సెకండ్ టైం ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో హోల్డ్ చేయాలి. బేసికల్లీ హోల్డ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్ పక్కన పెడితే అట్లీస్ట్ మనం ఫస్ట్ ట్రేడ్ చేసిన ఏదైతే ఉందో లాస్ కవర్ అయ్యి అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ అని పక్కకు వచ్చినా చాలు మనకి, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, బట్ అట్లీస్ట్ దాంతో ఆ నో ప్రాఫిట్ నో లాస్ జోన్కు, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి కొంచెం ప్రాఫిట్ వస్తే మంచిదే కదా మనకి యాక్చువల్లీ. ఓకే, సో ఫస్ట్ చేసిన ట్రేడ్ మనం తప్పైతే, రాంగ్ ట్రేడ్ అయితే అట్లీస్ట్ సెకండ్ ట్రేడ్ అన్నా మనం గట్టిగా హోల్డ్ చేయాలి మనకి. ఓకే, ఆ కన్విక్షన్ ఉండాలి. అంటే మార్కెట్ మళ్ళీ సెకండ్ టైం కూడా కొంచెం రాంగ్ అని ప్రూవ్ చేస్తే హోల్డ్ చేయాలి. ఆ టైంలో హోల్డ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి మనకి. ఓకే, సో ఇప్పుడు ఇవాళ ట్రేడ్ చూద్దాం. ఓకే, సో ఇవాళ ట్రేడ్లో ఏమవుతుందంటే ఇది ఓపెనింగ్ లైన్ రెడ్ నిఫ్టీ. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, ఈజీగా సెల్ చేస్తాను నిఫ్టీ అయితే. సెల్ చేసినాక ఈ లెవెల్ అనేది మన టార్గెట్ హిట్ అయిపోయింది, వెరీ క్లియర్ కదా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడండి, ప్రతిసారి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవ్వాలి కదా సేమ్ ప్యాటర్న్లో, బట్ ఫాలో అవ్వాలి. ఒకవేళ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను కదా, ఇక్కడ సెల్ చేస్తే నిఫ్టీ లాగా క్లీన్గా ఇక్కడ వచ్చి పడలేదు కదా, ఇక్కడ సెల్ చేసి ఉంటే ఇది ఇక్కడే ఆగింది కదా. ఓకే, ఇక్కడే ఆగింది కదా. ఓకే, బట్ నేనేం చేస్తానంటే ఎప్పుడైతే ఇది పైకి వెళ్ళిందో, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఈ కొంచెం గ్యాప్ డౌన్ అయింది కదా, ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ లెవెల్, పర్టికులర్గా ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ అంటే ఇక్కడ బేసికల్లీ. ఓకే, బట్ నేను ఇది ఇక్కడే అయ్యాను. నాకు ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కానీ ఎంటర్ అవ్వకూడదు, ట్రెండ్ రివర్స్ అయినట్టు మనకు అర్థం. ఓకే, బట్ నాకు ఇక్కడే అర్థం అయిపోయింది, ఇక్కడ బై చేశాను. బట్ మనం ఇక్కడ కూడా చేయొచ్చు మనం బై. ఓకే, ఇక్కడ బై చేశాను, మళ్ళీ కాసేపు నా సైకలాజికల్ టచ్ చేసింది మార్కెట్, తీసుకుంటే కరెక్ట్ కదా, బూమ్, దాని తర్వాత సడన్గా పైకి వెళ్ళిపోయింది. ఓకే, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ లాస్. ఓకే, ఫస్ట్ లాస్ ఇక్కడ సెల్ చేశాను, మళ్ళీ దాని తర్వాత లాస్ నుంచి కవర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ట్రేడ్లో సక్సెస్ అయ్యింది. ఓకే, అంటే ఫస్ట్ లాస్, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతాను, ఇక్కడ బై చేస్తాను, ఎప్పుడైతే ఇక్కడ వస్తే ప్రాఫిట్ అనమాట. ఓకే, సో అది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను, బట్ దాని తర్వాత పైకి ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, నేను ఇంకా వెయిట్ చేయాల్సింది. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, నిఫ్టీ ఇక్కడ వెళ్ళేంత వరకైనా వెయిట్ చేయాల్సింది. నిఫ్టీ ఇక్కడ వెళ్ళినాక బ్యాంక్ నిఫ్టీ నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, అలా కూడా చేయొచ్చు నిఫ్టీని ఫాలో అయ్యి మనం. సో అలా చేయాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయిన ట్రేడ్, ఎక్కువ హోల్డ్ చేయలేను నేను. అట్లీస్ట్ ప్రాఫిట్ అయితే వచ్చింది, లాస్ పోయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి బిట్కాయిన్ చూద్దాం మనం. బిట్కాయిన్ ఏం లేదండి, మార్నింగ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్ అయింది కదా, 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి కదా, ఇక్కడ సెల్ చేసేస్తాం మనం. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో సెల్ చేసేస్తాం. అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇక్కడ హై మార్క్ చేసుకుంటాను ఓపెనింగ్ అవ్వగానే, నిన్నటి లో ఇక్కడ సమ్వేర్ మార్క్ చేసుకుంటాను. ఓకే, సో బేసికల్ ఏంటంటే ఇది ఓపెన్ అవ్వగానే నేను ఒక హైలో క్రియేట్ చేసుకుంటాను ముందు రోజుది. ఇది హై, ఇది లో.
అంటే ఇదిలో బేసికలీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. అంటే ఇది బ్రేక్అవుట్ ఎక్కిందా, సెల్ ఇచ్చింది కదా, ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే దీని ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ కన్నా కింద లెవెల్, ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత లేదు నేను కంటిన్యూ చేస్తామంటే దాని తర్వాత ఇక్కడ కూడా వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు పివట్ వేసి చూపిస్తాను మీకు. పివట్ కూడా వేసుకోవచ్చు, పివట్ వేసుకొని కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు S2 దగ్గర. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళింది మార్కెట్, దాని తర్వాత మనకి అనవసరం, చచ్చిపోయినా అనవసరం మనకి. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి డోజన్ చూద్దాం. ఓకే, ఒక్కసారి నిన్న మార్కెట్ చూద్దాం మనము ఎట్లా రియాక్ట్ అయింది అనేది. ఓకే, నిన్న మార్కెట్ బేసికల్లీ ఒక సైడ్ వే మార్కెట్, వెరీ సైడ్ వే, బట్ ఒక గ్రీన్ పడ్డది ఫస్ట్ ఇనిషియల్గా, దాంతో రెడ్ పడ్డది. ఇక్కడ సెల్ చేస్తాం సమ్వేర్, ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ ఇది రీచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది మార్కెట్. ఒక్కసారి మార్కెట్ చూద్దాం. ఒక గ్రీన్ రెడ్ ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది కదా, ఇంకో ఈ క్యాండిల్లో పడ్డది కదా, ఈ క్యాండిల్ గ్రీన్. ఇక్కడ బై చేయొచ్చండి మనం, ఇక్కడ బై చేద్దాం. మనం బై చేసి మన స్టాప్ లాస్ అనేది కాదు, బట్ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో మనం సెల్ చేస్తాం. ఓకే, బట్ హెవీ లాస్ ఉంటుంది, మనకి బేర్ చేయాలి. మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్కి మిడ్, ఇది మన టార్గెట్. ఇది రీచ్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక్కడ సమ్వేర్ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ టార్గెట్ బ్లూ, మన టార్గెట్. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ అండి. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ తీసుకుందాం. ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో మనం బై చేద్దాం. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, గ్రీన్ పడ్డది కదా, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయింది ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక సడన్గా మళ్ళీ కిందికి వచ్చింది కదా, మార్కెట్ టెంప్ చేస్తుంది కదా మనం ఎగ్జిట్ అవ్వాలని, బట్ ఎగ్జిట్ అవ్వం. ఎప్పుడైతే కంప్లీట్గా మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది కదా, ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇంకా డీటెయిల్గా. ఓకే, ఇది ఓపెనింగ్ లైన్, దాని తర్వాత రెడ్ పడ్డది మనకి. ఇక్కడ నేను హై లో మార్క్ చేద్దాం బేసికల్లీ, ఇంకా ఈజీగా డెసిషన్ మేకింగ్కి. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయితే ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు మనం బై చేస్తాం కదా, ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఆల్రెడీ మనకి. ఓకే, ఇక్కడ బై ఇచ్చేసింది, ఇక్కడ బై చేస్తాం, కానీ మళ్ళీ కిందికి వచ్చింది, కానీ ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే, చూసారు ఎంత పైకి వెళ్ళిందో. ఇంకా దీని తర్వాత మార్కెట్ వెళ్ళిపోయింది పైకి. వావ్, నెక్స్ట్ గోల్డ్ చూద్దాం మనం. ఇప్పుడు గోల్డ్ చార్ట్ చూద్దాము అండి. గోల్డ్ చార్ట్ మనకి ఇది 1 minute టైం ఫ్రేము. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, నెక్స్ట్ రెడ్ గ్రీన్, ఇక్కడ బై చేస్తాం మనం. ఇక్కడ బై చేస్తే మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత మార్కెట్ అంతా సైడ్ వేస్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే మనం మార్కెట్లో ఈ ట్రాప్ అవ్వం మనం. ఓకే, ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతుంది. ఎక్కువసేపు ఉండదు అని మార్కెట్లో. చూసారు కదా ఎంత సైడ్ వేస్ అయింది మార్కెట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ తీసుకుందాం NSE వెబ్సైట్ నుంచి. మనకి ఎందుకు తీసుకుందామంటే ఒకసారి చార్ట్ చూద్దాం ఎట్లా ఉంది, ఎట్లా బిహేవ్ చేసినాయని మనకు ఐడియా ఉంటుంది మనకి. ఓకే, ఫస్ట్ టాప్ గెయినర్స్లో టాటా స్టీలు, L&T, యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. ఒక 1 by 1 ఒక స్టాక్. టాటా స్టీల్ స్టాక్ అండి ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బై చేస్తాం. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో మనకి కంప్లీట్గా ఇక్కడ బై చేస్తాం. బేసికలీ ఇక్కడ బై చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ మన ఇష్టం. ఇంత పెద్ద టార్గెట్ ఇచ్చింది. ఓకే, లాస్ట్ టర్బో L&T స్టాక్ మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, ఇక్కడ బై చేస్తామని వితౌట్ టేకింగ్. సెకండ్ క్యాండిల్ ఓపెన్ అవ్వకుండా బై చేస్తాం. బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి రెడ్. కాసేపు అంతా టైంపాస్ చేసింది, మనల్ని సతాయించింది. ఇక్కడ సతాయించి టార్గెట్ ఇచ్చేసింది. చూసారా రెడ్ పైన ఈజీగా. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ అండి. ఒక్క రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ ఇంకా బై చేస్తాను. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ రీచ్ అయింది. దానిపైన ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, పైన ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. కానీ అది ఎంత పెద్ద ర్యాలీ ఇచ్చింది చూసారా మనకి. నెక్స్ట్ లెవెల్ ఏదైతే గ్రీన్ ఉందో దాని దగ్గర అట్లీస్ట్ దాని దగ్గర వరకు వెళ్ళిపోయింది. ఓకే, సో మంచి టార్గెట్ ఇచ్చింది చెప్పాలంటే.
నెక్స్ట్ ఏషియన్ పెయింట్ అండి. ఓకే, ఈ లూజర్స్ తీసుకుందాం. ఏషియన్ పెయింట్, ఇండిగో, ఎస్బీఐ లైఫ్. ఫస్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది 1 minute టైం ఫ్రేమ్లో. కానీ ఇక్కడ నుంచి మనం సెల్ చేయొచ్చు. బేసికల్లీ సెల్ చేస్తే నెక్స్ట్ మన టార్గెట్ వస్తే గ్రీన్ ఈజీగా హిట్ అయిపోతే క్లారిటీ ఉంది. ఇక్కడ రిస్క్ ఏంటంటే ఇక్కడ బేసికల్లీ ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది కాబట్టి కిందికి వెళ్తుంది అని తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఈ మిడ్ వరకు అన్నా పైకి రావాలి. గ్రీన్ క్యాండిల్స్ వస్తాయి ఒక్కోసారి, వచ్చి ఇక్కడ పడిపోతాయి. బట్ ఇక్కడ ఇది తొందరగానే పడిపోయింది. ఇక్కడ తొందరగానే పడిపోయింది కదా. సో అది రిస్క్ అనమాట. అంటే మనం ఎక్కడ సెల్ చేయాలని క్లారిటీ ఉండదు ఒక్కోసారి. సరే రిస్క్ తీసుకొని ఇక్కడే సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేస్తే మన గ్రీన్ మన టార్గెట్ హిట్ అయిపోయింది. దాని తర్వాత కిందకి వెళ్ళిపోయింది. బేసికల్లీ మీరు చూసారు కదా ఎంత కిందకి వెళ్ళిపోయిందో. ఈజీగా వెళ్ళిపోయింది కిందకి. ఈజీ ట్రేడ్. ఇంటర్గ్లోబ్, ఇండిగో, రెడ్. ఓకే, కిందికి వెళ్తుంది తెలుసు, కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కానీ మనం డిసైడ్ కాలేం. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన రెడ్కి వెళ్ళి ఇక్కడ సెల్ చేస్తే మన రెడ్ ఒక ఫస్ట్ టార్గెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, దాని తర్వాత అంతా ఇక సైడ్ వే మార్కెటింగ్ అంతే. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ లైఫ్. ఓకే, నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, నేను కళ్ళు మూసుకొని సెల్ చేసేస్తా. ఇక్కడ సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి బ్లూ హిట్ అయిపోయింది. ఇంకా కిందికి వెళ్ళిందా అంటే ఇంకా కంటిన్యూ చేస్తే చూసారా, యా మంచి ట్రేడే. ఇక్కడ వరకు వెళ్ళింది. ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు మనకు బేసికలీ. ఇప్పుడు జూమ్ చేస్తాను, ఇక్కడ సెల్ చేస్తాను, మన టార్గెట్ బ్లూ. దాని తర్వాత కింద ఎక్కడైనా ఎగ్జిట్ అయ్యచ్చు అంతే. సో ఇదండి ఇవాళ స్టాక్ సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. ఇలా చూడాలి మనం ట్రేడింగ్లో. 1 minute టైం ఫ్రేమ్లో ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్స్ ట్రెండ్ని చూసి ఎంత ఈజీగా ఐడెంటిఫై చేసాం. టార్గెట్స్ కూడా ఎంత ఈజీగా హిట్ అవుతున్నాయి చూసారు కదా మనకి. సో ఇది ట్రేడింగ్ అంటే. ఇక బక్వాస్ అలాగా ఇష్టం వచ్చిన స్ట్రాటజీస్ ఏది పడితే అది వాడి కాంప్లికేట్ చేసుకోకూడదు బేసికలీ. ఓకే, సింపుల్గా ఉండాలి. ఓకే, ప్రాబ్లం ఏంటంటే స్ట్రాటజీ అనేది సింపుల్గా ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సైకలాజీ ఏదైతే ఉంటుందో, మార్కెట్ మన కంట్రోల్ మన చేతిలో ఉండదు కదా, అక్కడ సైకలాజికల్ ఇంపాక్ట్ అవుతుంది. దాన్ని మాస్టర్ చేయాలి మనం. ఓకే, దాన్ని మాస్టర్ చేయాలి. ఇక్కడ మనం ట్రేడింగ్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ కాదు మనకి, సైకలాజీ చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో అది చెప్తూ ఉంటాను, అదే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.